హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ, ది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. అండ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా మీరు బిజినెస్ కానీ ఒక స్టార్ట్అప్ కానీ 2025లోనే ఎందుకు స్టార్ట్ చేయాలి అనేది మనం చూద్దాం. అంటే మెయిన్గా మనం ఏదైనా ఒక బిజినెస్ కానీ స్టార్ట్అప్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు మన యూజర్ బేస్ ఎలా ఉందనేది చూస్తాం. సో నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ మాత్రం మనకి కొత్తగా వచ్చిన స్టాటిస్టిక్స్ సర్వేస్ ప్రకారం యూజర్ బేస్ ఎస్పెషల్లీ ఫర్ డిజిటల్ స్టార్ట్అప్స్ అని మనం అంటే టెక్నాలజీ స్టార్ట్అప్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో కరెంటు మనం ఇంటర్నెట్ యూజర్స్ కనుక చూసుకుంటే అంటే 2024కు గాను యూజర్స్ కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక 82 crores మెంబర్స్ ఉన్నారు ఇండియాలో. అండ్ 2030కి వీళ్ళు 120 crores చేరుకోబోతున్నారు. అంటే ఒక 45% ఇంక్రీజ్ అవబోతుంది అనమాట. ఇంకా మనం అర్బన్ రూరల్ కనుక చూసుకున్నట్టయితే అర్బన్ లో ఒక 45% ఇంక్రీజ్ అవబోతున్నారు. రూరల్ లో కనుక చూసుకుంటే 60% ఇంటర్నెట్ యూజర్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవబోతున్నారు. మనం ఎందుకు ఈ డేటాను చూసుకోవాలంటే మన స్టార్ట్అప్స్ ని బేస్ చేసుకుని అంటే మనం రూరల్ వాళ్ళకి ఎక్కువ సర్వీస్ అందిస్తున్నామా లేకపోతే అర్బన్ వాళ్ళకి ఎక్కువ సర్వీస్ అందిస్తున్నామా, అండ్ మన బిజినెస్ ఫోర్కాస్ట్ కూడా అంటే ఈ రోజు మీరు కొంచెం సేల్స్ అంటూ మీరు చేస్తూ ఉండి మీరు బ్రేక్ ఈవెన్ పాయింట్ కి రీచ్ అవ్వలేకున్నారు, లేకపోతే బ్రేక్ ఈవెన్ పాయింట్ కి రీచ్ అవుతున్నారు, మీరు ఒక కొంతకాలంగా ఒక నో ప్రాఫిట్ నో లాస్ లో ఉంటూ ఉన్నారు. సో అటువంటిప్పుడు ఆ బిజినెస్ గురించి ఏదన్నా డెసిషన్ మీరు తీసుకోవాలన్నా కూడా ఇటువంటి స్టాటిస్టిక్స్ ఇటువంటి సర్వేస్ అనేది మీకు చాలా ఉపయోగపడతాయి. సో అందుకనే ఈ డీటెయిల్స్ అంటూ ఇస్తున్నాను. ఈ 82 crores మంది ఇంటర్నెట్ యూజర్స్ లో అసలు ఈ కామర్స్ రిలేటెడ్ అంటే ఎవరైనా ఒక ఐటెం ఒక ప్రోడక్ట్ పర్చేస్ కానీ లేకపోతే ఒక సర్వీస్ పర్చేస్ కానీ ఎంతమంది చేస్తూ ఉన్నారు. మనం ఈ 82 crores యూజర్స్ లో కూడా ఎక్కువ మంది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ కానీ అంటే వాట్సాప్ కానీ లేకపోతే ఒక ఫేస్బుక్ మెసేజింగ్ కానీ ఇవన్నీ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఈ ఆన్లైన్ పర్చేసింగ్ అంటూ వస్తే వాళ్ళు వేరే వాళ్ళ హెల్ప్ అంటూ యూజువల్ గా తీసుకుంటూ ఉంటారు, లేకపోతే ఈ ఆన్లైన్ పర్చేసింగ్ అంటూ చేయకపోవడం కూడా జరుగుతుంది ఎక్కువ మంది. సో వీళ్ళల్లో అసలు ఆన్లైన్లో ఏదైనా ఒక సర్వీస్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా పర్చేజ్ చేసే వాళ్ళు అంటూ చూసుకుంటే ఇప్పుడు 43 crores మెంబర్స్ ఉన్నారు ఇండియాలో. అయితే ఈ ఆన్లైన్లో షాపర్స్ అంటూ అంటే ఒక ప్రోడక్ట్ అంటే ఈ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇలాంటి వెబ్సైట్స్లో ఒక ప్రోడక్ట్ అంటూ కొనే వాళ్ళు కనుక చూసుకున్నట్టయితే 30 crores మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అర్బన్ ఏరియాలోనే ఎక్కువ మంది యూజర్స్ అంటూ ఉండటం జరుగుతుంది. బట్ ఫ్యూచర్లో రూరల్ ఏరియాలో ఎక్కువ మంది యూజర్స్ పెరిగేదానికి అవకాశం ఉంది. ఇంకా ఈ ఆన్లైన్ షాపింగ్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఎస్పెషల్గా సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఇవి చూసుకున్నట్టయితే కేవలం 26% మెంబర్స్ ఈ సిఓడి అనేది ఆప్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళల్లో కూడా ఫిమేల్స్ అనే వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. అండ్ రూరల్ ఏరియాలో కూడా ఒక 45% దాకా ది సిఓడి అంటూ ఆప్ట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఒక కాన్ఫరెన్స్ లో ఈ D2C ప్లాట్ఫామ్ కి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ లో ఎక్కువ మంది ఫౌండర్స్ కానివ్వండి కో ఫౌండర్స్ కానివ్వండి వాళ్ళు చెప్పిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటి అంటే మీరు సిఓడి సొల్యూషన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సిఓడి సొల్యూషన్స్ కనుక మీరు ఆప్ట్ చేసుకోకపోతే దాదాపుగా ఒక 20% మెంబర్స్ ని మీరు లూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ ఫస్ట్ టైం యూజర్స్ అంటూ ఒక ప్రోడక్ట్ కానీ మీరు పర్చేజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇనిషియల్ గా వాళ్ళు సిఓడి అంటూ ఆప్ట్ చేసుకుంటారు. ఒక బ్రాండ్ నేమ్ బ్రాండ్ ఇమేజ్ అంటూ మీ బ్రాండ్ కంటూ వస్తే మాత్రం తర్వాత వాళ్ళు విత్ మనీ తోటి వాళ్ళు పర్చేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ఏంటి అంటే ఒక 25 మెంబర్స్ మాత్రం అంటే 100లో ఒక 25 మెంబర్స్ మాత్రం లోకల్ లాంగ్వేజ్ ఉన్న వెబ్సైట్స్ లో కొనడానికి ఇష్టపడుతున్నారు. సో మీరంటూ ఏదైనా వెబ్సైట్స్ మీరు లాంచ్ చేయాలని అనిపిస్తే మాత్రం ఈ లోకల్ లాంగ్వేజ్ స్ట్రాటజీని ఎప్పుడు కూడా మీ గోల్లో అంటూ ఉంచుకోండి. అంటే ఎంవిపిలో మీరు ఇంగ్లీష్ లాంచ్ చేసినా కానివ్వండి, తర్వాత నెక్స్ట్ వచ్చే రిలీజెస్లో కానీ నెక్స్ట్ వచ్చే వర్షన్స్లో కానీ ఈ లోకల్ లాంగ్వేజ్ కంటూ ఇంపార్టెన్స్ అంటూ ఇవ్వండి. అంతేకాదండి, ఇప్పుడు ఒక 30 crores మెంబర్స్ ఆన్లైన్ షాపర్స్గా ఉన్నా కానీ ఒక పవర్ యూజర్స్ అంటే ఎక్కువ మొత్తంలో ఆన్లైన్లో పర్చేజ్ చేయడం కానీ రిపీటెడ్గా పర్చేజ్ చేసే వాళ్ళు కేవలం 2% మాత్రమే ఉన్నారు. పవర్ షాపర్స్ అంటారు వీళ్ళు. సో ఈ పవర్ షాపర్స్ ఫ్యూచర్లో ఎక్కువ మంది అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ 30 crores మెంబర్స్ కూడా ఎక్కువ మంది అయ్యే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు కూడా ఎక్కువ పవర్ షాపర్స్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో మన ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది.
అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా గ్రో అవుతుంది. అండ్ సో డెఫినెట్గా ఇండియాలో ఎక్కువ ఆపర్చునిటీస్ అంటూ ఈ కామర్స్ కానీ ఈ ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఉండేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు 2030ని టార్గెట్ చేసుకోండి. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మీరు చూసుకున్నట్టయితే, ఈ సర్వీస్ అన్నీ కూడా మీరు చూసుకున్నట్టయితే, అండ్ ఈ ఫోర్కాస్ట్ కానీ వాట్ ఎవర్ నేమ్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎన్నో బెనిఫిట్స్ అండి, ఎన్నో ఆపర్చునిటీస్ అంటూ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఈ 2030 దాకా లేకపోతే ఒక 2 years దాకా మీరు లాంచ్ చేసే బదులు ఇప్పుడే లాంచ్ చేసుకుంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మినిమం వైబుల్ ప్రోడక్ట్ అంటూ లాంచ్ చేసుకోండి. అండ్ ఎక్కువగా అంటే మీరు 2030 దాకా టార్గెట్ పెట్టుకొని ఈ వెబ్సైట్ని కానీ తక్కువ మెయింటెనెన్స్తో మెయింటైన్ చేయగలిగితే మాత్రం అండ్ డెఫినెట్గా మీరు సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అంతేకాదు, మీరు రిమైనింగ్ చెక్ లిస్ట్ అంటూ నా వీడియోస్ కనుక చూసుకుంటే ఎలాగ మీరు ఈ స్టార్టప్స్ అంటూ ఎగ్జిక్యూట్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ప్లీజ్ గో హెడ్ అండ్ సీ దోస్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. మీ లైక్స్, సబ్స్క్రిప్షన్స్ అండ్ షేర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లీజ్ డూ దాట్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.